హెచ్సిఏలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా పోరాడేందుకు స్టూడెంట్స్ యూనివర్సిటీలో సమావేశమయ్యారు. దానికి సంబంధించిన లైవ్ ఒకసారి చూద్దాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములని కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా 400 ఎకరాలు లాక్కోవడము ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. లేని ఎడల ఏదైతే ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం నిన్నగాక మొన్న చూసుకుంటే అగ్రికల్చర్ యూనివర్సిటీలో హైకోర్టు కేటాయించాలని చెప్పి అక్కడ దోచుకుంటావు, ఇక్కడికి వచ్చిన తర్వాత హెచ్సిఏ భూములు కావాలని చెప్పి 400 ఎకరాలు ఇక్కడ దోచుకుంటావు. ఆనాడు మార్పు కోసం కాంగ్రెస్ తెచ్చుకుంటామని చెప్పేద్దాం కానీ ఇదే మార్పు కోసం కానీ ఇదే కానీ మొండి వైఖరి పోలీసు వాళ్ళకి అందరికి హెచ్చరించేది ఏంటంటే ఇలానే మొండి వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మోచేతి నీళ్లు తాగుతా గానీ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఊరుకోదని చెప్పి హెచ్చరిస్తున్నాం. అన్ని కూడా ప్రభుత్వ భూములే, కానీ విశ్వవిద్యాలయానికి కేటాయించిన తర్వాత అదంతా కూడా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ దీని మీద రిజిస్ట్రేషన్ చేయలేదు. కేవలం ఈ రోజు రిజిస్టర్ అనే వ్యక్తి కంప్లీట్ గా ప్రభుత్వానికి భయపడి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఈ రోజు కంప్లీట్ గా విశ్వవిద్యాలయం భూమి, దానికి ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి, దానికి ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. మేము కూడా కోర్టుకు సమర్పిస్తాము. ఆ రోజు ఎంత ధర్నా చేసినప్పటికి కూడా హైకోర్టు కేటాయించారు. మళ్ళా ఇప్పుడు హెచ్సియు ల్యాండ్ అని చెప్పేసి 400 ఎకరాల హెచ్సియు ల్యాండ్ ని ఏదైతే ఒక కంపెనీకి రియల్ ఎస్టేట్ కంపెనీకి పలుమార్లు చెప్పుతున్నటువంటి రేవంత్ రెడ్డి నేను రియల్ ఎస్టేట్ కింగ్ ని, నేను రియల్ ఎస్టేట్ బ్రోకర్ ని, నేను రియల్ ఎస్టేట్ చేస్తా అని చెప్పి చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ 400 ఎకరాల హెచ్సియు ల్యాండ్ ని ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ కి కట్టబేయడం అనేది చాలా సిగ్గుచేయటం. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే చూడండి, చెట్టును చింపుతా ఉన్నారు, కొడుతా ఉన్నారు, విచక్షణ రహితంగా ఈరోజు పోలీసులు బిహేవ్ చేస్తా ఉన్నారు. పోలీసులు చాలా బ్రూటల్ గా వ్యవహరిస్తున్నారు. ఇది పోలీసుల పరిస్థితి అనేది. తెలంగాణ పోలీసులు అని అంటే దేశానికి ఆదర్శంగా ఉన్న రోజులు చూసాము. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చేసి పోలీస్ జులుం అనేది కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. అంటే శాంతియుతంగా వారి భూముల కోసం వారు పోరాటం చేస్తుంటే వారి పైన లాఠీ చార్జమే కాకుండా అత్యంత దారుణంగా ఈడ్చెల్లుకుంటూ కనీసం వాళ్ళు కింద పడ్డ వాళ్ళకు గాయాలు జరిగినా ఎలాంటి కనికరం లేకుండా వాళ్ళని లాక్కుని వెళ్ళడము, అవసరమైతే లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పైన వచ్చేసి లాఠీ చార్జ్ చేసి కొట్టడం కూడా కొడుతున్నారని చెప్పేసి ఇప్పటికే వచ్చేసి పలువురు విద్యార్థులు చెప్తున్నారు. ఇది అటు హెచ్సియు దగ్గర జరిగే తాజా పరిస్థితి ఈ విధంగా ఉంది. అంటే వాళ్ళ భూములు వాళ్ళు కాపాడుకోవడానికి వచ్చిన పాలపై కూడా ఒక విజువల్స్ లో మనం చూడొచ్చు. కేవలం పట్టుకపోవడం అనే ఆప్షన్ అనేది లేదు పోలీసుల మధ్య, ఓన్లీ లాక్కెళ్ళడం. ఇక్కడ కాంక్రీట్ రోడ్డు పైన కూడా మొత్తం వాళ్ళకు గాయాలై వారి ఒంటికి గాయాలైనా సరే కనీసం పట్టించుకోకుండా మొత్తం లాక్కెళ్ళడం, వాళ్ళ షర్ట్ షూట్ చిరగడము, కొట్టడము, వాళ్ళకు గాయాలు కావడము, అంటే ఏ విధంగా కూడా పట్టించుకోకుండా వాళ్ళ టార్గెట్ ఒకటే, ఎవరు కూడా ఇక్కడ ఉద్యమం చేయొద్దు, ఎవరు కూడా వాళ్ళ స్థలాల కోసం వాళ్ళు పోరాటం చేయొద్దు అనే విధంగా కూడా వాళ్ళు చూస్తున్నట్టుగా మనకు తాజాగా విజువల్లో కనబడుతుంది. చూడండి, అతని చేతికి గాయమైందని చెప్పేసినా కూడా కనీసం పట్టించుకోకుండా ఈరోజు
శాంతియుతంగా మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులం మేము శాంతియుతంగా 400 ఎకరాలు ఇది ప్రభుత్వంది కాదు, ఇది విశ్వవిద్యాలయంది, ప్రభుత్వమే కేటాయించింది. కానీ ఇది కేవలం వ్యాపార కేంద్రాన్ని, దీని విశ్వవిద్యాలయాన్ని వ్యాపార కేంద్రం చేయొద్దని ఈరోజు మీడికి రావడం జరిగింది. అంతకు మించి మాకేం ఈ ప్రభుత్వం మీద మొండి వైఖరి ఏం లేదు. కాబట్టి ఇప్పటికైనా విశ్వవిద్యాలయాన్ని విద్యా కేంద్రాలుగా ఉంచాలి, కానీ వ్యాపార కేంద్రంగా మార్చొద్దనే ఒకే నినాదంతో ఈరోజు రావడం జరిగింది. సేవ్ ఎస్యూ ల్యాండ్స్ అనే నినాదంతో ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు దాదాపు అన్ని గ్రామాల మండలాల నుంచి ఈరోజు విద్యార్థులు ఇక్కడికి వస్తారు. దాదాపు 300-400 మంది విద్యార్థులు లోపలికి వెళ్ళడం జరిగింది. మేము అడిగేది ఒకటే, ఎస్యూ విద్యార్థులకు ఎప్పుడైతే 1973లో ఏ విధంగా ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ ను తిరిగి ఇవ్వాలి. ఇది విద్యా కేంద్రము, వ్యాపార కేంద్రం కాదు అని ప్రభుత్వాన్ని చాలా తప్పండి. ఇది కంప్లీట్ గా మీరు అందరూ కూడా పరీక్షిస్తే ఇక్కడ చాలా వరకు చాలా అంతరించిపోయిన జంతువులు, వృక్షాలు, దాదాపు పక్షులు ఉన్నాయి. ఇక్కడ చూస్తే కంప్లీట్ గా ఇక్కడ 400 ఎకరాలలో మెడిసిన్ సంబంధించిన ప్లాంట్కి సంబంధించిన మెడిసిన్ సంబంధించిన చాలా వరకు వ్యాధులు నయం చేసే ప్లాంట్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేశారు చాలా మంది ప్రొఫెసర్ల వరకు. మేము అడిగేది అదే. ఇప్పుడు హైడ్రా పేరుతోటి ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కూలగొట్టారు. ఇప్పుడు అందులో ఉన్నది నదే కదా, చెరువే కదా. రేపొచ్చే గవర్నమెంట్ వస్తే మళ్ళీ దాన్ని కూలగొడుతుంది. అంటే వీళ్ళకి నచ్చినట్టు చేసుకుంటూ పోతే విద్యాలయాలు ఉంటాయా? ఈ రోజు దేశానికి గుండెకాయ లాంటిది విద్య. ఆ విద్యని ఇలా భ్రష్టు పట్టిస్తే ఎలా అని మేము అడుగుతున్నాం. మా అందరు ధర్నాలు చేసిన తర్వాత పోలీసులను మా గురించి తీసుకోమండి. మా ఐడి కార్డులు మేము ఇస్తాం. పేడ్ ఆర్టిస్ట్ అంటే ఎవరండి? వాళ్ళ కింద వీళ్ళ కింద తిరిగేటోళ్ళు. కానీ మేము ఎక్కడ ఉన్నామా పేద ఆర్టిస్టులుగా? మేము విద్యార్థులము, మా ఐడి కార్డు చూపెడతాము. మాది ఉస్మానియా యూనివర్సిటీ, మీ సపోర్ట్ వచ్చినాము. మీ జాతీయ నాయకుని ఏబీపీ స్టేట్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్, దీని మీద పూర్తి అవగాహన ఉంది. సీఎం రెడీ ఉంటే నా దగ్గర ఫుల్ పేపర్స్ ఉన్నాయి. నేను పూర్తిగా ఇది ఎస్యూ భూమి అని ఆధారాలతో సహా నేను నిరూపిస్తా. మీరు ప్రభుత్వం అడుగుదా చూపల్లా సీనియర్ బాబా ఎవరైనా పర్లేదు, వాళ్ళతో మాట్లాడడానికి మేము రెడీ ఉన్నాము. మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు కలిసి అవకాశం మీరు మీ నిజ రూపాలు మేము బయటపరుస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. మీరు రండమ్మా, అడ్డు వస్తారు. మీరు రండమ్మా.